హే గాయ్స్, వెల్కమ్ టు నీహా వ్లాగ్స్. గాయ్స్, ఇదైతే నేను డిస్కస్ చేయకూడదు అనుకున్నాను, బట్ నా వల్ల కావట్లేదు. సో ఐ వాంట్ టు షేర్ దట్ వన్. సో ఒక్కటి ఏంటంటే, మనము ఓట్స్ వేసి గెలిపించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, పీకే గారు అండ్ సిబిఎన్ గారు. సో మీకు నాకు వచ్చి ఏమనిపించిందంటే, నేను ఒక వీడియో చూసాను. సో ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం. ఇది ప్రతి సగటు హిందువు తాలూకు ధర్మం. ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు, ఎంతమంది నిరసన తెలియజేస్తారు, రోడ్ల మీద రమ్మని చెప్పట్ల. కనీసం మీకు కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం? గుడికెళ్లే ప్రతి హిందువు బాధ్యత కాదా? ఇది నా ఒక్కరి బాధ్యతేనా? మా బాధ్యతేనా? మీది కాదా? ధర్మాన్ని పరిరక్షించడానికి మీ బాధ్యత కాదా? మీకెలా ఉంటదంటే, యాక్చువల్లీ మీకు ఎలా ఉంటుంది అంటే, ప్రతిదీ రాజకీయం చేయాలని మీకు ఉంటుంది, కానీ నో. సో మీరు చేసుకోండి రాజకీయం అనేది, కానీ ఇక్కడ ఒక క్యాస్ట్ అనేది తీసుకురాకూడదు, ఒక రిలీజియన్ని మీరు తీసుకురాకూడదు. ఆ రిలీజియన్ని మీరు ఇట్లయితే రండి బయటికి, మీకు లేదా, నేను వద్దని లేసి రాముడిని మీరు రాముడిని చేస్తే మాకెందుకండి, ముస్లిం చేస్తే మాకెందుకండి, మీరు జనాలకి ఏం చేస్తున్నారు అనేది చెప్పండి. మీరు ఎక్కడ ఏమన్నా చేసుకోండి, మీరు క్రిస్టియన్ని మ్యారేజ్ చేసుకోండి, ముస్లింని మ్యారేజ్ చేసుకోండి, యాజ్ యువర్ విష్ అండి. ఒక లడ్డు కోసం అక్కడ ఏమీ లేదని సుప్రీంకోర్టు కూడా ఇచ్చినా కూడా మీరు ఏది, అసలు ఇస్లామిక్ వాళ్ళందరూ కలిసి ఎట్లా వస్తారు, మీరెందుకు రారు అని చెప్తున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు ఇండియాని? అసలు ఏం చేయాలని మీరు వచ్చారు, ఏం చేస్తున్నారు, చెప్పింది ఏం చేశారు? అసలు ఇలాంటివన్నీ ఎందుకు తెస్తున్నారు మా లోపల? నాకు ఒక క్రిస్టియన్, నాకు ఒక హిందూ ఫ్రెండ్ ఉంది, నాకు ఒక ముస్లిం ఫ్రెండ్ ఉంది. సో మాకెప్పుడు అలాంటివి ఉండవు. మేము హిందూ అయినా ఒకటే. అందుకే ఇప్పుడు అమెరికన్స్ అందరు క్రిస్టియన్స్, పాకిస్తాన్లో అంతా ముస్లిమ్స్, ఇండియా అంటే అన్ని వాళ్ళు ఉంటారు. మీరు అలా ఎలా చెప్తారు? మీరు అనిపించట్లేదా మీరు హిందువులు కాదా? హిందూ ప్రతి ఒక్కరు రండి బయటికి. సనాతన ధర్మం ఏం చెప్తుంది పీకే గారు? మీకు ప్రతిదీ రాజకీయం చేయమని చెప్తుందా? ఏం అనిపించట్లేదా మీకు? మీకు చెప్పిన 6 చేయడం రావట్లేదు మీకు? ఇన్ని చెప్పారు, ఇన్ని చేశారు, ఆరోగ్యశ్రీ ఇది తగ్గించేశారు, అన్నీ మీకు. మీరు తిరుపతి మెట్లు కడగడం కాదండి, మీరు చేయాల్సింది ఏంటంటే, విజయవాడలో బురదలో కూరుకుపోయిన వాళ్ళందరినీ కడిగి వాళ్ళందరికీ కూడా మీరు చేయాల్సింది ఆ పని. తిరుపతి మెట్లు క్లీన్గా ఉన్నాయి కదా అని కడిగేయడం, జనాలందరూ పిచ్చి గొర్రెలు అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అస్సలు కాదు పీకే గారు. అలా మాట్లాడకూడదు, అర్థమైందా? మనమంతా ఇండియన్స్, ఓకేనా? మీ వైఫ్ క్రిస్టియన్ అయినా, మీ ఇంకొక వైఫ్ హిందూ అయినా, ఏదైనా కూడా మనకంటూ మనమంతా హ్యూమన్స్, మనమంతా ఇండియన్స్. అందుకే కదా ఇండియన్స్ అంటారు. మీరు అలా ఎలా హిందువులంతా రండి బయటకంటే మిగతా వాళ్ళంతా పిచ్చోళ్ళ? ఎందుకు ఒకరిలో ఒకరి, అసలు వెరీ సెన్సిటివ్ అండి అది, మీకు అర్థమవుతుందా? సో రిలీజియన్ అనేది వెరీ సెన్సిటివ్ మ్యాటర్ని మీరు పెద్ద చేస్తున్నారు. ఎందుకు అట్లా? మీరు చెప్పిందేంటి? మీరు ఇలా చేయాలని వచ్చిన వాళ్ళు అంత సినిమాస్టిక్లా మాట్లాడుతున్నారు. ఎందుకు అంత ఆవేశం వస్తుంది? ఎందుకు వస్తుంది నాకు తెలీదు. ఇప్పుడు వరకు నేను ఎప్పుడు చూడలేదు రాజకీయాల్లో మీరు ఎప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళినట్టు కానీ, ఇంకోటి కానీ, చర్చికి వెళ్ళినట్టు కానీ, లేదంటే మసీద్కి వెళ్ళినట్టు కానీ నాకు కనబడలా. అలాంటిది అసలు మీకు ఇలాగా ఒక ఇండియన్స్లో ఒక అలా వద్దు, అసలు అలాంటి మెసేజ్లు ఇవ్వద్దు. అంటే గొడవలు, కొట్లాట్లు, మనం ఇంట్లోనే వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటేనే చిరాగ్గా ఉంటుంది. అట్లాంటిది నువ్వు మొత్తం ఇండియాని లేపేద్దాం అన్నట్టు. అసలు మా ఆంధ్ర మీద అట్టపడిపోతున్నారు ఎందుకండి? మేమేందో దొరికాం, మీరు తెలంగాణకి వెళ్ళి వేసుకోండి, లేదంటే చెన్నై పోండి, మీ ఇష్టం. ఇది ఏంటి అసలు? మాకెందుకు ఇది? ఈ దరిద్రం అంతా మాకెందుకు పట్టుకునింది అనేది మాకు అర్థం కావట్లేదు. సో దిస్ ఈజ్ వెరీ హారబుల్ సిచ్యువేషన్ ఇన్ ఏపీ. ఎవ్రీవన్ ప్లీజ్, మీకు అర్థమవుతుందా ఎవరు ఏం మాట్లాడుతున్నారో? క్లియర్గా చూసుకోండి. మన పిల్లల భవిష్యత్తు కన్నా కూడా మనం అసలు ఇప్పుడు మనం ఉండాలి కదా, పిల్లల భవిష్యత్తు దాకా ఆలోచించడానికి. మనం అనే వాళ్ళమే లేకోకుండా రండి హిందువులంతా అని అంటే, అసలు యాక్చువల్లీ అందరు హిందువులే, ఆల్ ఇండియన్స్. సో మిడిల్లో వచ్చారు ఏంటి, ఈ ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ,